నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ ఈరోజు ఉన్నటువంటి వార్తలు ఉన్నటువంటి వాస్తవాలను విశ్లేషణ చేసుకుందాం దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు సిసోడియాకు బెయిల్ లిక్కర్ కేసులో ఒక ఆశ కవిత జైలు నుంచి విడుదలైతారు బెయిల్ వస్తుందని హరీష్ రావు కేటీఆర్ వెళ్ళి ములాఖత్కి వెళ్ళిన తర్వాత కవితతో చెప్పిన తర్వాత పెద్ద మలుపు తిరిగిందనేటువంటి విషయాన్ని చెప్పుకోవచ్చు సిసోడియా ఎవరైతే దాదాపుగా 17 నెలల నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారో జైల్లో ఉన్నారో నిందితుడిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా ఢిల్లీకి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను బెయిల్ ఇచ్చింది కోర్టు దర్యాప్తును సాగదీస్తూ నిందితుడికి ఎంతో కాలం జైల్లో ఉంచలేమన్న సుప్రీం తిహార్ జైలు నుంచి విడుదల 17 నెలలుగా జైల్లో విచారణ ఖైదీగా గడిపిన మాజీ ఉప ముఖ్యమంత్రి తొలుత సిబిఐ తర్వాత ఈడీ కేసులన్నీ ఉన్నాయి అయితే ఈ విషయాల్లో మనకు లాలూ ప్రసాద్ యాదవ్ మిగిలినటువంటి వాళ్ళందరినీ చూస్తున్నాం ఆ తర్వాత ఎప్పుడో 20 ఏళ్ళు 21 ఏళ్ళు 30 ఏళ్ళు ఈ అంతా విచారణ జరిగిన తర్వాత ఎప్పుడో జైలు శిక్ష వస్తుంది కానీ ఈ విచారణ తర్వాత ఈ దేశంలో ఇట్లాంటి కేసులు వచ్చిన తర్వాత ఆ కేసులన్నిటికి సంబంధించి ఒక కమిటీ వేసుకొని కానీ లేకపోతే పార్లమెంట్లో చట్టం తెచ్చి కానీ ఏడాదికా 2 ఏళ్ళకా 3 ఏళ్ళకా వాటికి సంబంధించినటువంటి కేసులను వెంటనే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి లేకపోతే ఇప్పుడు ఆయన జైలు నుంచి బయటకు వస్తాడు బెయిల్ మీద బయటకు వస్తాడు వచ్చిన తర్వాత ఏం చేయాలి మళ్ళా ఎన్నికల్లో పోటీ చేయాలి పోటీ చేసిన తర్వాత ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యేను ఎంపీ అయిన తర్వాత లేదు ఆయన తప్పు చేసిండని మళ్ళీ జైలుకి పంపిస్తే ప్రజలకు ఎంత ఇబ్బంది సరే ప్రజల ఎంపికల విషయంలో తేడాలు ఉంటుండవచ్చులే కానీ కనీసం అతను తప్పుడు వ్యక్తి అనేటువంటి విషయం చెప్పాలి కదా కాకపోతే మన దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా విచిత్రం ఏంటంటే ఆ బారాముల్లా ఇంకా ఎక్కడ పంజాబ్లో జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి ఉగ్రవాదులకు కూడా ప్రజలు ఓటేసిర్రు కాబట్టి మళ్ళీ అదేంటి ఉగ్రవాదులకు ఓటేసినటువంటి ప్రజలు ఉన్న తర్వాత వీళ్ళకి ఓటేయరా అని అడిగితే మనం ఏం చెప్పలేనటువంటి పరిస్థితి బారాములాలో ఆ ఫరూక్ అబ్దుల్లా ప్లేస్లో ఉమర్ అబ్దుల్లా మీద గెలిచినటువంటి వ్యక్తి ఉగ్రవాది ఏకంగా ఉగ్రవాదంలో కేసులో ఉన్నాడు అవినీతి కేసు కూడా కాదు దేశం మీద భారతదేశం మీదనే భారతదేశం లోపల అలజడి చేయడానికి బాంబులు లేకపోతే ఆయుధాలను సరఫరా చేస్తున్నాడు అనేటువంటి ఆరోపణల మీద జైలు శిక్షకి ప్రజలు ఓటేసిరు ఈ దేశం ముక్కలవ్వాలి ఖలిస్తాను ప్రత్యేక దేశం కావాలన్నటువంటి వ్యక్తికి పంజాబ్లో ఓటేసిరు సో ప్రజల యొక్క ఆలోచనలకు సంబంధించి ఇగో ఈ స్వేచ్ఛ పేరిట ప్రజాస్వామ్యంలో అనవసరమైనటువంటి ఇట్లా అసలు వాళ్ళకి పోటీ చేసేటువంటి అవకాశమే ఇవ్వద్దు వీళ్ళకి సంబంధించినటువంటి అంశం కూడా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి హక్కులు పోతాయా లేదా అనేటువంటి పక్కన పెడితే 2 ఏళ్ళ 3 ఏళ్ళ ఒక నిబంధన పెట్టుకుని 2-3 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఆ కేసును పూర్తి చేయాలి నెలల తరబడి వాళ్ళు జైల్లో ఉంచాల్సినటువంటి అవసరం ఏంది లేకపోతే బయటకు వచ్చినాక ఎప్పుడో 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళు నిన్న జగన్కు సంబంధించినటువంటి అంశం పైన సుప్రీంకోర్టు సీరియస్ అయింది ఇంకా ఎన్ని రోజులు చేస్తారని 2009లో 10లో కేసులు పెడితే ఇప్పటిదాకా 8 ఏళ్ళు అయిపోయింది చంద్రబాబు నాయుడు మీద అట్లనే ఉంది లాలూ ప్రసాద్ యాదవ్ మీద అట్లనే ఉంది హర్యానా చౌతాలకు సంబంధించినటువంటి వాళ్ళు అట్లనే ఉన్నారు హేమంత్ సోరెన్ కేసు అట్లనే ఉంది దేశవ్యాప్తంగా రాజకీయ అవినీతి పెరిగిందనడానికి ఇది ఒక నిదర్శనం ఆ తర్వాత కేసులు ఏమైతే ఏంటి అనేటువంటి పక్కన పెడితే అవినీతి అందులో రాజకీయ అవినీతి విపరీతంగా పెరిగింది అనడానికి ఇదొక నిదర్శనము ఈ సిసోడియా వచ్చిన తర్వాత బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకుల్లో కొంత సంతోషం వచ్చి ఉండవచ్చు ఇంకా నెక్స్ట్ కేజ్రీవాల్ కవిత ఇద్దరు వస్తుండొచ్చు అయితే కవిత వస్తుందేమో ఇప్పటికే మార్చిలో జైల్లో ఉన్నది కాబట్టి మార్చి నుంచి ఇంకా కవితకు బెయిల్ వస్తుందా రాదా ఈయన 17 నెలల పాటు జైల్లో ఉన్నాడు కాబట్టి కవిత కూడా ఏడాది పాటు ఉంటుందా ఆల్రెడీ 5-6 నెలలు అయిపోయింది కాబట్టి బయటకు వస్తుందా బయటకు వస్తే అది రాజకీయ అంశం అవుతుంది మళ్ళా ఒకటి ప్రతిపక్షాలను వేధిస్తున్నారని ప్రతిపక్షాలు అంటాయి మళ్ళా అరెస్ట్ చేయకపోతే మీరు వాళ్ళు లాలూచి పడుతున్నారని అదే ప్రతిపక్షాలు అంటాయి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది ఇగో మీకు కవితకు సంబంధం ఉంది కాబట్టి మీ పార్టీకి ఆ పార్టీకి సంబంధం ఉంది కాబట్టి కవితను జైల్లో వేస్తలేరని ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆరోపణలు చేసింది మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ
మనీష్ సిసోడియా వీళ్ళ ఆమ్ ఆద్మీ పార్టీ తోటి పొత్తు పెట్టుకుంటే ప్రతిపక్షాల నాయకులను వేధిస్తున్నారనేటువంటి మాట మాట్లాడతారు. అదే మళ్ళీ కేజ్రీవాల్కి మద్దతుగా అరెస్ట్ చేస్తే, హేమంత్ సోరెన్ అరెస్ట్ చేస్తే ఇంకేదో కార్డు తీసుకుపోయి అక్కడ నిలబడి నిరసన వ్యక్తం చేస్తారు. అంటే ఒకే పార్టీ ద్వంద్వ విధానాలు, రెండు విధానాలు ఎట్లా ఉంటాయి? ఒకే పార్టీ ఒకే కేసులో, లిక్కర్ కేసులోనే కవితను అరెస్టు చేయకపోతేనేమో భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ ఒక తాటిపైన ఉన్నది, వాళ్ళు కలిసిపోయారనేటువంటి ఆరోపణ చేస్తుంది కాంగ్రెస్. అదే కాంగ్రెస్ పార్టీ లిక్కర్ కేసులో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది, కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తుంది. సో పాము పడిగేంటి తోక సుట్టమైంది అనేటువంటిది మాట అంటుంటారు కదా. అంటే ఒకే లిక్కర్ కేసు, అదే అవినీతి కేసు, అదే అవినీతి కేసులోనేమో కవితను అరెస్ట్ చేయాలి, కానీ అదే అవినీతి కేసులో మాత్రం కేజ్రీవాల్ని అరెస్ట్ చేయకూడదు అనేటువంటి ఒక మాట చెప్పడం ఎట్లా, ఏ విధంగా కరెక్ట్ అవుతుంది, ఏ విధంగా పద్ధతి అవుతుంది? ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇవి ద్వంద్వ విధానాల కిందికి రావా? ప్రజలు ఆలోచించాలన్నా వద్దా? ప్రజలు ఆలోచించే పరిస్థితి లేరు. ప్రజలపైన కూడా విమర్శ చేస్తున్నానంటే ప్రజలు కూడా ఆలోచించాల్సిందే. ఏది ముఖ్యం, ఏది కాదు, అవినీతి ఎంతవరకు చేయాలి, ఉచిత పథకాలు ఎంతవరకు చేయాలి, భావోద్వేగాలను ఎంతవరకు అదుపులో పెట్టుకోవాలి, అసలు ఈ దేశం కోసం ముందు మాట్లాడాలన్నా, ఓట్ల కోసం ముందు మాట్లాడాలన్నా, పథకాల కోసం ముందు మాట్లాడాలన్నా, ఇవన్నీ మనకు ఆలోచనలోకి రావాలి. ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే ఓటు ఆయుధం అంటాము, ప్రజాస్వామ్యంలో ఓటు కంటే గొప్పది ఏం లేదంటాము. కానీ మళ్ళా అవి దొంగలకు, లంగలకు, దోపిడీదారులకు, హత్యాకారులకు, దేశాన్ని విభజించే వాళ్లకు, ఈ దేశం పైన విషం కక్కే వాళ్లకు ఏమీ లేకుండా, అంటే ప్రజలను మభ్యపెడుతున్నటువంటి వాళ్ళకు ఓట్లేస్తున్నటువంటి వాళ్ళం మనం. ప్రజలమే, తప్పంతా ప్రజలదే కదా. ప్రజలు ఖచ్చితంగా మంచి వాళ్ళని ఎంచుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలదే కదా. చర్చ కూడా ఈ మీడియాకు సంబంధించినటువంటి బాధ్యత కూడా మొత్తం పోయింది. మీడియా కూడా ఎవరికి వాళ్ళకు సంబంధించిందే. దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఆలోచించడం ఎప్పుడో పక్కకు పోయింది. దానికి సంబంధించినటువంటి అంశము ఎటో పోయింది.